నమస్తే సత్రికాల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ ఆమ్ తెలుగు బ్లాగర్. ఈరోజు మనం వచ్చాము తాజ్మహల్ అనుకుంటున్నా, తాజ్మహల్ కాదు ఇది. తాజ్మహల్కి చిన్న తమ్ముడు లాంటోడు బీబీ కా మక్బరా. వెళ్దామా? బీబీ కా మక్బరా ఈ ప్లేస్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్లేస్లో సిచ్యువేటెడ్గా ఉంది. ఇది ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ తాజ్మహల్ విచ్ ఇస్ బిల్డ్ బై ఔరంగజేబ్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ దాట్. కానీ లోపటి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఈచ్ టికెట్ ఇట్ గోనా కాస్ట్ 25 రూపీస్ పర్ పర్సన్. కంపారిటివ్లీ తాజ్మహల్ కన్నా ఇక్కడ టికెట్ ప్రైస్ చాలా లో. తాజ్మహల్ సమ్వేర్ అరౌండ్ 250 ఉంటుంది, బట్ ఇయర్ 25 రూపీస్ ఓన్లీ. చూడవచ్చు, మీ అందరు రష్ అయితే ఇక్కడ ఏం లేదు, ఈజీగా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే బేసిక్గా హాలిడే టైం అయితే దేర్ విల్ బి ఏ హ్యూజ్ లైన్లోనే 1 hour అంత టైం అయిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ స్కానర్ కూడా ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేసి డైరెక్ట్ కోడ్ మన మొబైల్కి వస్తుంది. సో వీ కెన్ గో ఇన్. సో ఫైనల్గా మనం వెళ్తున్నాం బీబీ కా మక్బరాలోకి. సో చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. రెండు సైడ్లేమో హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉంది. ఇంకా లోపల మార్బల్ అండ్ ఆర్ట్ ఎలా ఉందో చూద్దాం. టికెట్ కాడేమో క్యూ లేదు, కానీ లోపల ఎంట్రన్స్లో వీఆర్ ఫేసింగ్ ఎ క్యూ. అండ్ ఇదే మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాయిన్. సో దీంతోనే లోపలికి వెళ్ళాలి అండ్ బయటికి రావాలి. కాయిన్ని స్కాన్ చేసి వీ కెన్ గో ఇన్ అండ్ కమ్ అవుట్. సో ఎంట్రీ చెక్ అయితే అయిపోయింది. సో ఎంటర్ అయిపోయాం. చూడొచ్చు, నా ముందే ఉంది బీబీ కా మక్బరా. యాక్చువల్లీ తాజ్మహల్ అనేది లవ్ కోసం, తన వైఫ్ కోసం చేస్తారు, కానీ ఔరంగజేబ్ బీబీ కా మక్బరా అతని మదర్ కోసం కన్స్ట్రక్ట్ చేయించాడు. ఈరోజు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా, ఇంకా కూల్ బ్రీజ్ వస్తుంది. చూడొచ్చు, చాలామంది ఇక్కడ వస్తున్నారు, కానీ సెల్ఫీస్, ఇన్స్టా రీల్స్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మాన్యుమెంట్ కొంచెం రెనోవేట్ చేయాలి, కొంచెం మెయింటెనెన్స్ చేయాలి. చూడొచ్చు, స్టాగ్నెంట్ వాటర్, దీనివల్ల మెనీ డిసీజ్ కెన్ కాజ్. ఈవెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా షుడ్ టేక్ యాన్ ఇనిషియేటివ్ టు డెవలప్ దిస్ ప్లేస్. ఎందుకంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. కొంచెం అటెన్షన్ ఈ ప్లేస్ మీద ఇస్తే దిస్ వుడ్ బి ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఫర్ టూరిస్ట్ ఇన్ మహారాష్ట్ర అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా ఫేమస్ టెంపుల్ గోగా బాబా టెంపుల్ అని ఈ కొండ మీద ఉంది. చూడొచ్చు, ఇది కూడా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్. ఇన్ కేస్ బీబీ కా మక్బరా దగ్గరికి వస్తే కంపల్సరీ గోగా బాబా టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. ఈ ప్లేస్ మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అప్రాక్స్ 5 to 6 kilometers ఉంటుంది. దెర్ వోంట్ బి ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సో యూ హ్యావ్ టు టేక్ ఆటో ఆర్ క్యాబ్. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చాము. దగ్గర నుంచి ఓకే, బట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని కంపల్సరీ దీన్ని రెనోవేట్ అయితే చేయాలి. చూడొచ్చు, వర్షం వల్లనో ఎండ వల్లనో పెయింట్ కూడా వెళ్ళిపోయింది. అండ్ ఒరిజినల్ తాజ్మహల్ అయితే మొత్తం ప్యూర్ మార్బుల్ ఉంటుంది. ఇది చూడొచ్చు, చిన్న స్లైడ్ టైపు. ఐ థింక్ వాటర్ బయటికి వెళ్ళడానికి యూజ్ చేస్తారేమో. దగ్గరికి వెళ్దాం ఎలా ఉందో చూడడానికి. స్టార్టింగ్లో విల్ బి హ్యావింగ్ 2 entrances. వన్ ఈజ్ ఫర్ ఎంట్రీ, అనదర్ వన్ ఈజ్ ఫర్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు అండ్ ఎక్కడి నుంచి అయినా బయటకి రావచ్చు, అలా ఏం లేదు. డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే రెనోవేషన్ కంపల్సరీ అవసరమే, ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్. కానీ వాటర్ అండ్ ఇక్కడ పీపుల్ కూడా వీళ్ళ వల్లనే మొత్తం పాడైపోయింది. కొంచెం వాటర్ ప్రూఫింగ్ చేయాలి, రెనోవేట్ చేయాలి, పెయింట్ చేయాలి. ఇదైతే ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ తాజ్మహల్. ఎందుకంటే తాజ్మహల్లో కూడా సేమ్ ఇలాంటి ఎంట్రన్సే ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే ఇలా పైన ఎక్కుతాం కదా, స్టేర్ కేస్ ఎక్కంగానే మనకి షూ కవర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే బేర్ షూస్, లైక్ నార్మల్ వితౌట్ షూ కవర్ కూడా వీ కెన్ గో. ఎందుకంటే అక్కడ మార్బుల్ పాడవుతుందని వాళ్ళ ఇనిషియేటివ్. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ దర్వాజా మీద ఆర్ట్ చూడొచ్చు, బ్యూటిఫుల్ ఫైన్ వుడ్ అండ్ కాపర్తో ఉంది డిజైన్ మొత్తం. అండ్ సైడ్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఈ మార్బల్స్ మీద చాలా ఫైన్గా చెక్కారు. అండ్ ఇక్కడ పీపుల్ లోపల ఒక కబర్ ఉంది. కబర్ అంటే ఔరంగజేబ్ వాళ్ళ మదర్ది గ్రేవ్ కబర్ అంటే. సో ఇక్కడ అందరు చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వెళ్తారు. చూడు, బిల్డింగ్ అయితే చాలా హైట్స్లో ఉంది మాన్యుమెంట్. అండ్ వెదర్ కూడా చాలా ఆసమ్, వర్షం పడే సూచనలు ఉన్నాయి.
ఐ విష్ నేను తడవకూడదు. చాలా మిస్మరైజింగ్ ఆర్ట్ ఉంది గోడల మీద. అండ్ ఈ విండోస్ కూడా చూడవచ్చు, చాలా ఫైన్. అండ్ మనం కూడా ఇప్పుడు చెప్పులిపేసి లోపలికి వెళ్దాం. పెద్దలు పిల్లలు అందరూ వెళ్తున్నారు లోపల గ్రేవ్ దగ్గర చూడడానికి. ఆఫ్టర్ కోవిడ్ డైరెక్ట్గా గ్రేవ్ దగ్గరికి వెళ్ళే ప్లేస్ అయితే క్లోజ్ చేసేసారు, చూడొచ్చు కింద. సో మనము ఫస్ట్ ఫ్లోర్ లైక్ బాల్కనీ టైప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనం వెళ్ళి చూసుకుందాం. విండో నుంచి చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ అయితే ఏం రావడం లేదు. లోపల ఎంటర్ అవ్వగానే కొంచెం ఫైన్ అండ్ బ్యూటిఫుల్ మార్బుల్ వర్క్ అనిపిస్తుంది, చూడొచ్చు. లోపలైతే క్లీన్లెస్ అండ్ హైజీనిక్ పారామీటర్స్ బాగానే మెయింటైన్ చేశారు. ఇక్కడ అందరు వచ్చి సౌండ్ చేస్తున్నారు, లైక్ ఎకో సౌండ్ రీసౌండ్ అవుతుందని. అండ్ దీనిలో ఎంటర్ అవ్వగానే దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ విండోస్ అండ్ బాల్కనీస్. యాక్చువల్లీ ఇంతకు ముందైతే బాల్కనీస్లోకి వెళ్ళి పీపుల్ యూస్ టు టేక్ పిక్చర్స్, బట్ కొంచెం సెక్యూరిటీ పారామీటర్స్ వల్ల అక్కడ వాళ్ళకి ఇప్పుడు అలౌ చేయడం లేదు. చూడవచ్చు, ఇదే ఔరంగజేబ్ వారి అమ్మవారి గ్రేవ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీవన్ ఓకే వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. ఐ రియలీ డోంట్ నో డబ్బులు ఎందుకు వేస్తున్నారు, బికాస్ ఒక సోల్కి మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఇలా డబ్బులు వేసి ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నాకైతే ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు ఎందుకు అందరు ఇక్కడ డబ్బులు వేస్తున్నారని. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బి బిలో, ఎందుకంటే నా కూడా తెలియాలి అండ్ నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి ఎందుకు ఇక్కడ డబ్బులు వేస్తున్నారు. సో ఇక్కడైతే విజిట్ అయిపోయాము. సో ఒక్కసారి బయటికి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం ఎలా ఉందో. సో మార్నింగ్ మనం బయటకైతే వచ్చేసాము. దీన్ని మినార్ అంటారు. సో బిఫోర్ కోవిడ్ ఇందులో లోపలికి వెళ్ళి పైనకి వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడేమో మళ్ళీ ఆపేసారు, వెళ్ళనివ్వడం లేదు. మెల్లమెల్లగా రష్ అయితే పెరిగిపోయింది. ఇర్రెస్పెక్టివ్లీ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలి వాళ్ళు, ఓకే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అండ్ దే ఎంజాయింగ్ ద మూమెంట్. అండ్ చాలామంది అయితే బ్యూటిఫుల్ పిక్చర్స్ కోసమే వచ్చారు. అండ్ ఈ ఫైన్ ఆర్ట్ అయితే నిజంగా చాలా ఆసమ్. ఓకే దీన్ని ఎంత కానీ ఏంటంటే చిన్న రెనోవేషన్ టచ్అప్ అయితే కావాలి దీనికి. ఇది మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, బట్ ఇట్స్ ట్రూ. బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ ప్లేస్ ఈజ్ ఈ ప్లేస్ చాలా సరౌండెడ్ విత్ మౌంటైన్స్. అండ్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఎవరికి 2 floors కన్నా ఎక్కువ పర్మిషన్ ఇవ్వదు, బికాస్ ఇక్కడ నుంచి అనేది ఇది కనిపించాలి. ప్లస్ ఇక్కడ గార్డెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, వేర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ కెన్ స్పెండ్ ఎ క్వాలిటీ ఆఫ్ గుడ్ టైమ్ హియర్. చలో బీబీకా మక్బర్ అయితే చూసాము. సో గార్డెన్ నుంచి బయటకు వెళ్దాం. చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ యాంగిల్ నుంచి అయితే. ఈ గార్డెన్ నుంచి చూస్తే అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఐ రిక్వెస్ట్ ఒకవేళ ఇక్కడికి వచ్చారనుకోండి రైట్ ఔరంగాబాద్ ప్లేస్కి, డెఫినెట్లీగా బీబీకా మక్బరా, పంచకి అండ్ గోవగా బాబా టెంపుల్కి అయితే విజిట్ అవ్వండి. అండ్ లోకల్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. వడాపావ్ అండ్ సాబుదోనా వడ అయితే చాలా అవసరం ఉంటుంది. ఒకవేళ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు బ్లాగర్.